హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. ఒకటి రిక్వెస్ట్ చేయడానికి చేస్తున్నాను ఈ వీడియో నేను. హాయ్, ఈ అమ్మాయి పేరు ఖుషి. నేనే డెలివర్ చేశాను తిన్ని. అయినా 18 months అయింది కదా. భలే చూస్తుంది. ఏం చూస్తున్నావు? సో పాపకి ఒక ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ, జెనెటిక్ ప్రాబ్లమ్, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అని ఒక ప్రాబ్లం ఉంది. అసలు కదలలేకపోయేది, ఎందుకంటే కదలలేకపోయేది కదా. ఇప్పుడు వీళ్ళు మెడికేషన్ యూస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం లెగ్స్లో మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది, హ్యాండ్స్లో మూవ్మెంట్ ఉంది. బట్ ఇది ట్రీట్ చేయకపోతే కనుక డెత్కి కూడా కాజ్ చేస్తుంది. లాస్ట్ ఫింగర్స్ కూడా తను మూవ్ చేయలేకపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను వీళ్ళ జర్నీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. చాలామంది వీడియోస్ కూడా చేసావు కదా నువ్వు. ఫండ్ రైజింగ్ చేస్తున్నారు వీళ్ళు. ట్రీట్మెంట్ అనేది ఎర్లియర్ తను వీడియోస్లో చెప్పింది ఏంటంటే 9 crore వరకు ఖర్చు అవుతుందని. బట్ 9 కోట్లు జనరేట్ చేయడం కూడా కష్టం. అది ప్రూవెన్ ట్రీట్మెంట్. బట్ ఇంకొకటి క్లినికల్ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ ఉంది SMAకి. సో అది వీళ్ళకి సుమారుగా 1.5 కోటి ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ఎంత ఫండ్స్ రేజ్ చేసేవారు? 70 lakhs. వాళ్ళు కష్టపడి 70 లక్షల వరకు రేజ్ చేసుకున్నారు. ఇంకొంచెం మనం అందరం హెల్ప్ చేయగలిగితే ఈ అమ్మాయి లైఫ్ కాపాడిన వాళ్ళం అవుతాము. వీళ్ళు ఎప్పుడు డెలివరీ అయ్యారంటే నేను డేటా చూశాను. అసలు వాళ్ళ నాన్న అయితే పాప పుట్టిందని ఎంత ఆనందపడిపోయాడు అసలు ఆ రోజు. సో గర్ల్ చిల్డ్రన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కదా సొసైటీలో. సో దే హావ్ టు డూ అవర్ పార్ట్ టు సేవ్ ద బేబీ అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే తను చెప్పింది 2 years లోపల ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఈ డిసెంబర్కి కనుక వాళ్ళు ఫండ్స్ రెడీ చేసుకోలేకపోతే మళ్ళీ ఇంకొక 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంట. సో అది లేట్ అయిపోతుంది, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సుమారు 70 lakhs వరకు చాలా కష్టపడి వాళ్ళు జనరేట్ చేసుకున్నారు. ఇంకొంచెం మనం హెల్ప్ చేస్తే వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. ఈ పాపని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఎంత వీలైతే అంత డొనేట్ చేయండి. నేను ఫోన్పే నెంబర్ అండ్ నేమ్, QR కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దానికి దయచేసి మళ్ళీ సెండ్ చేయండి. అండ్ వీళ్ళ నాన్న ఇది పుట్టినప్పుడు ఫస్ట్ పాలు తాగిన వీడియో కూడా నా దగ్గర ఉంది. అది వాళ్ళ నాన్న ఎంత ఆనందపడిపోయాడు అనేది నేను యాడ్ చేస్తాను ఇంట్లో. నేను డెలివర్ చేసిన బేబీ. సో కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. Thank you so much.